నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే మేము అక్రమాలు జరిగినాయి అని ప్రపంచానికి తెలియజేస్తే స్పందించాల్సింది ప్రభుత్వం వైపు నుంచి ఒక్క మాట కూడా నోరు కూడా తెరవరు. మేము 2 రోజులు పాదయాత్ర చేసాం. ఇదేదో మేము గ్రాఫిక్స్ సృష్టించలా, అక్కడికి వెళ్ళి కళ్ళకు కట్టినట్టు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూపెట్టాం. స్పందించాల్సిన అధికార యంత్రాంగం స్పందించరు, జిల్లా కలెక్టర్ మాట్లాడు, మైనింగ్ అధికారులు మాట్లాడరు. ఇటు ఇక జగనన్న ఇటు వినడు కనడు. ఎమ్మెల్యే ఏం చెప్తాడు, పాత పాటే చెప్తాడు, నా మీద ఒకటే ఆయన చెప్పేది సంఘటన చెప్తాడు. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఎప్పుడు కూడా చెప్పాడు. ఏ ఎంక్వైరీలు వేసుకున్నా, ఈ మాట్లాడిన ఏది వేసుకున్నా 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఆయనకు అధికారం అప్పు చెప్తే ఒక్కటి కూడా ఏమీ చేయలేక డైరీ మీద పడ్డారు. అలాగే రాష్ట్రం కూడా సిఐడి వాళ్ళు కూడా చాలా ప్రయత్నించారు రాజధానిలో భూముల మీద. నేను ఓపెన్ గానే చెప్పా, మా ప్రాంతానికి రాజధాని వచ్చింది, రాజధానిలో నివాసం ఉండాలనుకున్నాం, కొనుక్కున్నాం. ఓపెన్ గానే, దాని రహస్యమేం కాదు. ప్రజలను మట్టికి తీవ్రమైన, మొన్న వెళ్ళినప్పుడు అక్కడున్న ఎస్సీలు ఏం చెప్పారో వాళ్ళ అధికారం ఉన్నాళ్ళు వింటే వాళ్ళకి అర్థం అవుతుంది. పోలీసులను ఉపయోగించడం, పోలీసులతో బెదిరించడం, వాళ్ళ మనుషుల చేత కొట్టించడం వాళ్ళే చెప్పారు. వాళ్ళ నోటితో, మేం కాదు కదా చెప్పింది, వాళ్ళే చెప్పారు, బాధితులే చెప్పారు.